అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అసెంబ్లీలో ఫెయిల్ అయిండు. ఫెయిల్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాప్. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్లు అధికార పార్టీ వాళ్ళను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేం చేసిర్రు, మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది, జిల్లాలలో మీరు ఏం అభివృద్ధి చేసిర్రు, నియోజకవర్గాలలో ఏం అభివృద్ధి చేసిర్రు, తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏంది, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది, అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏం జరిగింది, ఏం కథ అని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, రైతులకు రైతు బంధు వత్తలేదు, రైతులకు పెన్షన్లు వత్తలేవు, మహిళలకు 2500 వత్తలేవు, మీ 6 గ్యారెంటీలు ఏమైనాయి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసారు. కాంగ్రెస్ పార్టీని గట్టిగా ప్రశ్నించే కార్యక్రమం చేశారు. ఆఖరికి అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానం చెప్పలేకపోయారు. కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు సమాధానం లేక సైలెన్స్గా కూర్చున్నారు. అసలు మళ్ళీ ఆన్సర్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఇటు ప్రతిపక్షంలో అధికార పార్టీని ప్రశ్న అడుగుతుంటే అధికార పార్టీ ప్రతిపక్షం అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పుడు పక్కన పెట్టి వాళ్ళని వాళ్ళు పొగుడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళు మేము గొప్పోళ్ళం, మా అంత అద్భుతమైన వ్యక్తి లేరు, నేను సొంతంగా ఎదిగిన, స్వతహాగా గెలిచిన, జనాలను గెలిపించారు, నేను వీరుణ్ణి, ధీరుణ్ణి, అద్భుతమైనటువంటి వ్యక్తిని, నా అంత గొప్ప వ్యక్తి లేరని చెప్పి వాళ్ళని వాళ్ళు జోక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళు పొగుడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు అది అసెంబ్లీయా లేకపోతే ఏదైనా ప్రోగ్రామా అర్థం కాలే. అసెంబ్లీలో సాధారణంగా ప్రజా సమస్యల పైన మాట్లాడుకుంటారు, నియోజకవర్గ అభివృద్ధి పైన మాట్లాడుకుంటారు, తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పైన డిస్కస్ చేసుకుంటారు. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లెక్క. అసెంబ్లీలో మా నియోజకవర్గం గురించి ఏమైనా మాట్లాడతారేమో, అసెంబ్లీలో మా సమస్యలపైన ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పి జనాలందరూ కూడా అసెంబ్లీ సమావేశాల వైపు చూస్తారు. కానీ ఈ అసెంబ్లీ చూసినప్పుడు ఏం లేవు, వాళ్ళని వాళ్ళు ఓడుకోవడానికి అసెంబ్లీ పెట్టిరేమో, వాళ్ళని వాళ్ళు మేమే గొప్ప అని అనుకోవడానికి అసెంబ్లీ పెట్టిరేమో అనిపించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న లాస్ట్కి వచ్చిండు. ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది కదా లాస్ట్కి, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడినాక, మంత్రులు మాట్లాడినాక ఇక ముఖ్యమంత్రి టర్మ్ ఉంటుంది, ఇక ముఖ్యమంత్రి మాట్లాడాలి అసెంబ్లీలో. ఇక ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఢిల్లీకి పోయి వచ్చిండు. ఢిల్లీకి పోయి వచ్చి అసెంబ్లీకి వచ్చిండు, స్టార్ట్ చేసిండు ఇక మైక్ పట్టుకొని ఒకటే దంచుడు నాన్ స్టాప్. దాదాపు ఒక 30 నిమిషాలు 20 నిమిషాలు దంచినట్టున్నాడు గట్టిగా. అన్న గట్టిగా దంచుకొట్టిండు. ఏమంటాడు అన్న, రాహుల్ గాంధీ కుటుంబం అద్భుతమైన కుటుంబం, గాంధీ కుటుంబం చాలా పోరాటమైనటువంటి కుటుంబం, తర్వాత మోతీలాల్ అద్భుతమైన వ్యక్తి, గాంధీ అద్భుతమైన వ్యక్తి అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పుకుంటూ వచ్చిండు. స్టార్ట్ చేసాడు, అట్లా స్టార్ట్ చేసిండు అన్న. ఇక తర్వాత నేను స్వతహాగా ఎదిగిన, తొక్కుకుంటూ వస్తా, నెత్తి మీద కాలు పెట్టి తొక్కినా, 2028లో తొక్కుతా. ఈ ఏం తొక్కుడో ఏం కదో నాకు అర్థం కాలే. ఈ తొక్కు అంటుంటే నాకు పచ్చడి గుర్తుకొచ్చింది. ఈ మామిడికాయ పచ్చడినా ఉసిరికాయ పచ్చడినా అనిపించింది. తర్వాత తొక్కుకుంటూ వస్తా అంటే అన్న అప్పట్లో సైకిల్ దొక్కేదా, రిక్షా దొక్కేదా, ఏం దొక్కేదా అనేది అర్థం కాలే. కానీ రేవంత్ అన్న మాట్లాడిన మాటలు అసలు అసెంబ్లీలో అవసరం లేదు, అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవన్నీ పనికి మాలిన మాటలు, పనికి రానటువంటి మాటలు. అసలు రేవంత్ అన్న స్పీచు దాంట్లో దాదాపు 80 నుండి 85% యూజ్లెస్ స్పీచ్, అసలు అవసరం లేనటువంటి స్పీచ్. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది. 0 వడ్డీ రుణాలు ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఇయ్యలేదు అని కేటీఆర్ చెప్తున్నాడు. తర్వాత రైతు భరోసా రాలేదని కేటీఆర్ చెప్తున్నాడు, రుణాలు మాఫీ కాలేదని కేటీఆర్ చెప్తున్నాడు, 2500 రూపాయలు మహిళలకు రాలేదని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ బండారం మొత్తం బయటపెట్టింది కేటీఆర్. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, కేవలం 7000 నుండి 8000 నోటిఫికేషన్లు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది, మిగతాయి మొత్తం కేసీఆర్ ఇచ్చిండని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ చెప్తుండే, ఇయ్యలేదని కేటీఆర్ చెప్తున్నాడు. మరి కేటీఆర్ ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ అన్న అట్లా కాదు, కేటీఆర్ గిన్ని ఇచ్చినాం గిది కథ అని చెప్పి కేటీఆర్కి సమాధానం చెప్పాలి కదా. సమాధానం లేదు. అన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్లో దంద జరిగింది, బీఆర్ఎస్లో అవినీతి జరిగింది, బీఆర్ఎస్ను లోపటేస్తా, జైల్లో పెడతా, గీ డైలాగ్లా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఒక వీడియో వినిపిస్తా, ఈ వీడియో చూడుర్రి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏం చెప్పిండో వినుర్రి. అధ్యక్ష, బరాబర్ అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాళ్ళు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్ట కట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి, ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో
నేను చెప్తా. విన్నారు కదా, రేవంత్ అన్న తొక్కుకుంటూ వస్తా, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా, 2028లో మళ్ళా తొక్కుతా, మీరు ఎట్లా గెలుస్తారో చూస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. నువ్వు తొక్కుకుంటూ వచ్చినవా, పాక్కుంటూ వచ్చినవా, నడుచుకుంటూ వచ్చినవా, డేక్కుంటూ వచ్చినవా, లేకపోతే ఇట్లా ఈదుకుంటూ వచ్చినవా, గవర్ని అడుగుతలేరు జనాలు. ప్రతిపక్షం వాళ్ళు కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏం చేసిరు, రైతులకు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు, రైతులకు యూరియా బత్తాలు ఎందుకు ఇస్తలేరు, మహిళలకు 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేరు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇస్తలేరు, 200 యూనిట్ల కరెంట్ ఎందుకు ఇస్తలేరు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది, స్కూల్ కట్టిరా, కాలేజ్ కట్టిరా, రోడ్ వేయించిరా, లేకపోతే మన గవర్నమెంట్ ఆఫీసులు కట్టించిరా, 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పెట్టిరు, ఇప్పటిదాకా జరిగింది ఏందని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉంటే, ఓవైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని అసలు మీరు తెలంగాణలో ఏం చేసిరో చెప్పురి నాయన అని చెప్పి అడుగుతూ ఉంటే, రేవంత్ అన్న సమాధానం చెప్పుడు పక్కన పెట్టి తొక్కుకుంటూ వస్తా, పాక్కుంటూ వస్తా, ఈదుకుంటూ వస్తా. ఎవడు అడుగుతుండు మిమ్మల్ని? మీరు తొక్కుకుంటూ వచ్చిర్రా, మీరు ఈదుకుంటూ వచ్చిర్రా, ఎవడని అడిగిండా? ప్రతిపక్షం వాళ్ళు ఏమడుగుతురు, సారు మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీరు ఏం చేసిర్రు, మీరు ఏం కట్టలు కట్టిరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక గది చెప్పుర్రి అంటుంటే, డేక్తా, తొక్కుతా, పాక్తా, ఇదేంది అంటున్నాం. ఏం చేసిరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా? మళ్ళీ అడుగుతున్నా, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ఇచ్చిందా? రైతులకు రైతు భరోసా ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? కౌలు రైతులకు 12,000 రూపాయలు అన్నారు, ఇచ్చిర్రా? రైతులకు 500 రూపాయల పంట బోనస్ అన్నారు, ఇస్తున్నారా? రైతులకు యూరియా బత్తాలు సకాలంలో వస్తలేవు, ఎందుకు వస్తలేవు అని అడుగుతురు. మహిళలకు 2500 రూపాయలు ఎందుకు వస్తలేవు అని అడుగుతురు. తులం బంగారం ఏమైంది, కళ్యాణ లక్ష్మి ఏమైంది, షాదీ ముబారక్ ఏమైంది, మహిళలకు బతుకమ్మ చీరలు ఏమైనాయి, మహిళలకు స్కూటీలు ఏమైనాయి, మహిళలకు సైకిళ్ళు ఏమైనాయి, 0 వడ్డీ రుణాలు ఏమైనాయి, ఇవన్నీ ఏమైనాయి? ఇవి అడుగుతుంటే రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు. ఉల్టా తొక్కుకుంటూ వస్తాం, పాక్కుంటూ వస్తాం, ఈదుకుంటూ వస్తాం. మీరు ఎట్లొచ్చారు ఎవడు అడుగుతుండు? రేవంత్ అన్న చెప్తుండే మళ్ళీ అధికారంలోకి వస్తా అని. మీరు రాసి పెట్టుకోండి రేవంత్ అన్న, 2028లో కాంగ్రెస్ పార్టీ చిత్తు ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఈ తెలంగాణ గడ్డపైన ఉన్నది. అంత ఘోరమైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఆ వ్యతిరేకత అంటే, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కడు కూడా నియోజకవర్గాలలో తిరుగుతలేరు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాలను పక్కన పెట్టి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పైన మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. సామాన్య జనం ఎమ్మెల్యేలను కలుద్దాం అనుకుంటే, ఎమ్మెల్యేలను కలవాలంటే ఒక ముఖ్యమంత్రిని కలిసే అంత టాస్క్ అయిపోయింది. ఇప్పుడు సామాన్య ప్రజలు ఎమ్మెల్యేలను కలిసేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఎమ్మెల్యేల ఇంటికి సామాన్య జనం పోతే సారు సంతకాలు పెట్టేది ఉంది, సారు పీక్తుండు లోపట, కట్టలు కడుతుండు లోపట అని చెప్పి ఎమ్మెల్యేల మనుషులు బయట కూర్చోబెడుతున్నారు. ఇది రియాలిటీ. సామాన్య జనం ఎటుపోవాలో అర్థం కాక పాపం మసిలిపోతురు, బయట కృంగిపోతురు. బయట 2028లో తొక్కుకుంటూ వస్తామంటున్నాడు రేవంత్ అన్న. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు. ఎట్లా వస్తావు? ఏం చేసినామని వస్తావు? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఇప్పటిదాకా నువ్వు తెలంగాణలో చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ కట్టినవా, కాలేజ్ కట్టినవా, బడి కట్టినవా, గుడి కట్టినవా, దవాఖాన కట్టినవా, ఓ రోడ్ వేయించినవా, ఓ వాటర్ ట్యాంక్ కట్టించినవా, ఓ గ్రామ పంచాయతీ కొత్త కార్యాలయం కట్టించినవా, గవర్నమెంట్ భవనాలు కట్టించినవా? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లయింది. ఏం చేసినావు? పైసలన్నీ ఎవరి జేబులోకి పోయినాయి? ఎవరు తిన్నాడు పైసలు? ఎవరి మీద అప్పు చేస్తావు? తెలంగాణ ప్రజల మీదనే కదా. అవి కట్టాల్సింది ప్రజలే కదా, ప్రజల దగ్గరనే కదా వసూలు చేసాయి పైసలు. ఏడపోయినాయి పైసలు? మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎందుకో బెనిఫిట్స్ ఇస్తలేవు? ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగంలో పోవాల్సినటువంటి పిఆర్సీలు బెనిఫిట్స్ ఎందుకు పోతలేవు? టీఏలు డిఏలు ఎందుకు పోతలేవు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎటుపోయినాయి? నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎటుపోయింది? నీ రైతు భరోసా పైసలు ఎటుపోయినాయి? ఇందిరమ్మ ఇంట్లో ఎటుపోయినాయి? దళితులకు ఇస్తా అని చెప్పినటువంటి జాగలు ఎటుపోయినాయి? ఉద్యమకారులకు ఇండ్లు అని చెప్పినావు, ఉద్యమకారులకు జాగలు ఇస్తా అని చెప్పినావు, ఏడపోయినాయి? సిగ్గు లేకుండా మేము అన్నీ చేసినాం, 2028 అధికారంలోకి వస్తాం మాట్లాడేటప్పుడు అన్నా మరి నేను చెప్తుంది కరెక్టా కాదా, ఏం కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. అవన్నీ ఉండే మా తాన చెప్తాం, మా నోటికి ఎంత వస్తా అంత. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఏమైనా ముఖ్యమంత్రి లేక మాట్లాడుతున్నావా? పల్లెటూరులో రచ్చబండ కాడ కూడా అట్లా మాట్లాడుకోరు తెలుసా? రచ్చబండ కాడ కూడా కూర్చొని అంత ఘోరంగా మాట్లాడరు. తొక్కుకుంటూ వస్తా, ఈదుకుంటూ వస్తా, పాక్కుంటూ వస్తా, డేక్కుంటూ వస్తా. ఎవరు అడిగింది మిమ్మల్ని?
నువ్వు చేసిందేంది తెలంగాణ గజ్జెప్పు? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు చేసిందేంది తెలంగాణ రాష్ట్రంలో? మీరు ఇచ్చిందేంది తెలంగాణ ప్రజలకు? మీ మంత్రుల పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, నీ ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, నీ వెనకాల ఉన్నటువంటి రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, నీ వెనకాల ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, నీ పైన ఆరోపణలు ఉన్నాయి, నువ్వు పెట్టిన హైడ్రా పైన ఆరోపణలు ఉన్నాయి, ప్రభుత్వ అధికారుల పైన ఆరోపణలు ఉన్నాయి, నీ ప్రభుత్వం పైన ఆరోపణ ఉన్నది. మూసి పేరుతోటి కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాం అనేటటువంటి ఆరోపణ ఉన్నది. ప్రభుత్వ భూములను ఖతం చేస్తున్నాం అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇవి కదా మీ ప్రభుత్వంలో. ఏదో చేసినా అని చెప్పి గొప్పాలు కొట్టుడు ఎందుకు? మీరు చేసింది ఏంది ఇప్పటిదాకా? ఇక బంద్ చేయండి రేవంత్ అన్న, ఇవన్నీ బంద్ చేయి. మేము ఏదో చేసినాం, తొక్కుకుంటూ వస్తా, పాక్కుంటూ వస్తా. ఏడవస్తావు తొక్కుకుంటా పాక్కుంటా? మీరు చేసింది ఏమని చెప్పి వస్తావు? ఇంకో వీడియో గిజ్జుడు ఇంకా గమ్మత్తుంటది. ఇగో, నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను. పట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నికై వచ్చినని. నాకు నీకు పోలికేంది? కొంతనే ఉంది. నా కాలి కోటి కూడా సరిపోరు. మీరు మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీ గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడి ఉంది. జాతిలోనే జాతి అనే మాట ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రివా? లేకపోతే ఆ బయట రచ్చబండ కాడ ఉంటారు చూడు, చెట్టు కాడ కూర్చొని కింద ముచ్చట్లు పెట్టుకుంటుంటారు తాతలు. ఉత్తగానే ముసలోళ్ళు కొంతమంది ముచ్చట పెట్టుకుని ఏం పని ఉండదు వాళ్ళకి. ఉత్తగానే ముచ్చట పెట్టుకుని మంది మీద ఏడ్చుకుంటుంటారు ఊకే. కొంతమంది ఊళ్ళే కొంతమంది పొద్దుగాలు అయితే వాని మీద వీని మీద ఏడ్చుడు. గట్ల ఎడుతున్నావు అన్న నువ్వు. జాతి ఏంది? జాతి జాతి అనే మాట ఎవరన్నది ఇవ్వచ్చా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటిది ఏ జాతిని అంటున్నావు నువ్వు? ఎవరి జాతిని అంటున్నావు నువ్వు? ఇదా నీ మాట, నీ ముచ్చట? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఏమైనా అర్థమవుతుందా? ఇంకా నాకు చాలా అనిపిస్తుంది కానీ అంటలేను. ఉండాలి కదా ఏమన్నా. నేను ఒక సీఎంని అట్లా మాట్లాడొద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నా కాలి గోటికి కూడా సరిపోరు, మీరు జీవితాంతం నాకు ఊడిగం చేసా కూడా సరిపోరు అని. ఏం చేసినామని చెప్పి నీ వల్లే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? నీ వల్ల తెలంగాణలో ఏమైనా అద్భుతాలు జరిగినాయా? నీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అభివృద్ధి జరిగిందా? ఏం జరిగిందని చెప్పి ఒక మాట అనాలంటే కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు ఎవ్వరు. ఏ రాజకీయ నాయకుడున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గోటికి కూడా సరిపోరు. ఇది వాస్తవం. కేసీఆర్ కాలు గోటికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడు ఎవ్వరు సరిపోరు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ చేసిన పోరాటం అంతా ఇంత కాదు. కొత్త రాష్ట్రాన్ని అద్దం లెక్క తీర్చిదిద్దింది కేసీఆర్. కేసీఆర్ కాళేశ్వరం కట్టి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అద్భుతాలు చేసింది కేసీఆర్. కేసీఆర్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ పట్టుకొని ఏం చేసిరు? మీరు అద్దం ముందు నిల్చొని చూసుకో అన్నా, ఏం చేసిరు ఏం కదో తెలుస్తుంది. నువ్వు ఇలా కూర్చున్నటువంటి సెక్రటేరియట్ ఎవరు కట్టిరు? సెక్రటేరియట్. నువ్వు తిరుగుతున్న రోడ్లు ఎవరు కట్టిరు? నువ్వు పోతున్న గవర్నమెంట్ భవనాలు ఎవరు కట్టిరు? ప్రగతి భవన్ ఎవరు కట్టిరు? ప్రజాభవన్ బట్టి విక్రమార్క ఉంటున్నాడు కదా, ఎవరు కట్టిరు? ఓఆర్ఆర్ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు ఎవరు కట్టిరు? ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఏం చేసిండు కేసీఆర్ అటు? ఇంకా ఏం చేసిండు కేసీఆర్? మీరేం చేసిరు అన్న? మీరేం చేసిరు? ఇంకో వీడియో చూడు. నీకు ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు రైట్. ఇంత దాదాపు 2 సంవత్సరాల 7 నెలల్లో, అంటే ఇంత 27 నెలల 27 మంత్స్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 27 నెలలలో
దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,47,294 కోట్ల రూపాయలు. మరి ఇంత అప్పు చేశారు కదా రేవంత్ అన్న. మళ్ళీ అడుగుతున్నా, రైతు భరోసా 2024లో మొత్తమే ఇవ్వలేదు. 2025లో జనవరిలో ఒకసారి ఇచ్చినాం. ఇప్పుడు డిసెంబర్లో యాసంగి పంటకు రావాల్సినటువంటి రైతు భరోసా పైసలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎందుకు? జనవరిలో రాలేదు, ఫిబ్రవరిలో రాలేదు, మార్చిలో వచ్చే పరిస్థితి లేదు, ఇక ఏప్రిల్లో ఇస్తారో ఇవో తెలియదు. రైతు రుణమాఫీ మొత్తం కాలేదు ఎందుకు? రైతులకు 500 రూపాయల పంట బోనస్ మొత్తం అయితలేదు ఎందుకు? రైతులకు యూరియా బత్తాలు వస్తలేవు ఎందుకు? కౌలు రైతులకు పైసలు ఇస్తలేవు ఎందుకు? కళ్యాణ లక్ష్మి ఏమైందన్నా? మహిళలకు 2,500 రూపాయలు ఏమైనాయన్నా? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఏమైందన్నా? 200 యూనిట్ల కరెంట్ ఏమైందన్నా? ఇంద్రమ్మ ఇండ్లు ఏమైనాయన్నా? భూములు ఏమైనాయన్నా? నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఏమైందన్నా? 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయన్నా? స్కూటీలు ఏమైనాయన్నా? తులం బంగారం ఏమైందన్నా? సైకిళ్ళు ఏమైనాయన్నా? మరి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఒక రోడ్డు వేయించినావా? ఒక స్కూల్ కట్టినవా? ఒక కాలేజీ కట్టినవా? ఒక దవాఖాన కట్టినవా? ఆ దవాఖానలో ఇప్పటిదాకా మిషన్లు లేవు, స్కానింగ్ మిషన్లు లేవు, ఎక్స్రే తీయడానికి మిషన్లు లేవు, బెడ్లు గతి లేవు దవాఖానలా. గవర్నమెంట్ స్కూల్లో కూర్చోనికి బెంచీలు లేవు, గవర్నమెంట్ స్కూల్లో రాద్దామంటే చాక్ పీసులు లేవు, పుస్తకాలు లేవు, పిల్లలకు గంట కొడదామంటే బెల్లు లేదు కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఏం చేసినావు అన్న? విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, హోంశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, మున్సిపల్ శాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు. నువ్వు చేసింది ఏంది ఇప్పటిదాకా? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చేసింది ఏంది? కలెక్టర్ ఆఫీస్లో ఏమైనా కట్టినవా? కేసీఆర్ కట్టిందే కదా. లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు ఎంఆర్ఓ ఆఫీసో ఎంపీడీఓ ఆఫీసో లేకపోతే ఇంకేమన్నా ఆఫీసులు ఏమైనా కట్టినవా? పోలీస్ స్టేషన్లు కట్టినవా? పోనీ ఏం చేసినవని? ఈ 3,47,294 కోట్ల రూపాయలు ఏడబోయినాయి? ఎవరు తిన్నాడు? ఎవరి జేబులోకి పోయినాయి? ఎవడు మింగిండు? ఈ పైసలంతా ఏడబోయినాయి అంటున్నా. 3 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినావో చెప్పు. ఆ మెస్సీని పట్టుకొచ్చి 10 కోట్లు ఖర్చు పెట్టినావు. ఆ మిస్ ఇండియా ఏదో కాంపిటీషన్ తీసుకొచ్చి కోట్ల రూపాయలు తగలబెట్టినావు. అలా ఏదో పెట్టిన గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిన అన్న. గ్లోబల్ సమ్మిట్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి అక్కడో డ్రామా చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నువ్వు చేసినటువంటి ఖర్చు లక్షల కోట్ల రూపాయల ఖర్చు, వృధా ఖర్చు. ఢిల్లీకి 65 సార్లు ఢిల్లీకి పోయినావు. ఢిల్లీకి పోయిన ప్రతిసారి 2 కోట్ల రూపాయల ఖర్చు. ఎవడబ్బా సొమ్ము? ఏడికేళ్ళు వస్తున్నాయి పైసలు? మా సొమ్ము, మా రక్తం, మేం పన్నులు కడుతున్నాం. ఈ 3 లక్షల కోట్ల రూపాయలు ఎవరి మీద అప్పు చేసినావు? మా మీద కాదా? అవి కట్టాల్సింది మేం కాదా? ఇవాళ ఉంటావు, రేపు పోతావు, రేపు ఇంకోటి వస్తాడు మళ్ళీ అధికారంలోకి, వాడొక 4-5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. ఇవన్నీ ఎవడు కట్టాలి? మేమే కట్టాలి కదా, మా కర్మకు కట్టాలి కదా. మరి ఇంత అప్పు చేసినావు, నువ్వు ఏం చేసినావని అడుగుతున్నా నేను. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అడుగుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లిస్తలేవు అంటున్నా. ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు చెల్లిస్తలేవు అంటున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా గవర్నమెంట్ స్కూల్స్కి సొంత బిల్డింగ్ లేదు, ప్రైవేట్ బిల్డింగ్లోనే నడిపిస్తున్నారు. ఇంకా మరి సొంత స్కూల్ కట్టేటటువంటి గతి లేదు కదా ఈ తెలంగాణలో. మరి ఎందుకు కడతలేవు? ఇన్ని కోట్ల రూపాయలు అప్పు చేసినావు కదా. 27 నెలలలోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మనిషి నువ్వు. ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉన్నది, ఇంకెన్ని లక్షల కోట్లు అప్పు చేయాలి? 27 నెలల్లోనే 3,47,294 కోట్లు అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా 2.5 సంవత్సరాలలో ఇంకో 3,000 కోట్లు అప్పు చేస్తాడు. 3 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. ఇంకా 3 లక్షల కోట్లు అంటే సుమారు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే 7 లక్షల కోట్లు అప్పైంది కదా. అది కూడా కొత్త రాష్ట్రం. మన రాష్ట్రాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు కట్టిండు. 33 జిల్లాలలో కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, కొత్త ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, కొత్త స్కూళ్ళు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త రోడ్లు, కొత్త పథకాలు, అన్ని కొత్త చేసిన కేసీఆర్. 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 600 పైచిలకు మండలాలు, 12,000 గ్రామ పంచాయతీలు, ఇవన్నీ తయారు చేయాలంటే ఖచ్చితంగా అప్పులు అవుతాయి. కేసీఆర్ అప్పు చేసిండు. ఎందుకు చేసిండు? అద్భుతాలు చేయడానికి చేసిండు. కొత్త రాష్ట్రం, అప్పులు ఖచ్చితంగా అవుతాయి. రాష్ట్రంలో అప్పుడే ఆర్థికంగా అన్ని సెట్ కావాలంటే కావు. కొత్త రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్. ఇలా రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినటువంటి 27 నెలలలోనే 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండంటే అన్నీ ఉన్నాయి. మళ్ళీ రాష్ట్రంలో అన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త వీళ్ళు చేసింది ఏం లేదు. అన్నీ కట్టి ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. ప్లేట్ ముందు బిర్యానీ వండి పెట్టండి కేసీఆర్, తినడానికి మాత్రమే వీళ్ళు వచ్చిరు. అయినా సరే
3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టినవా, ఓ స్కూల్ కట్టినవా, ఏం చేసినావని చెప్పి? అన్ని దుబారా ఖర్చు కదా చేసింది, పనికిమాలిన ఖర్చు కదా, పనికిరాని ఖర్చు కదా. ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఏమిటి కోసం ఫుట్బాల్ మ్యాచ్? ఎందుకు? మెస్సీ వచ్చిన తర్వాతే హైదరాబాద్లో బ్రాండ్ ఇమేజ్ ఏం పెరిగింది? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. హైడ్రా తీసుకొచ్చి ఇల్లులన్నీ కూల్చేసినావు, బతుకులన్నీ రోడ్డు మీద వేసినావు, గవర్నమెంట్ భూములని భూదాన్ భూములని అదోటి ఇదోటి మొత్తం కొలాబ్ చేసి పడేసినావు. ఏం జరిగింది తెలంగాణలో? ఇంకా పైగా కేసీఆర్ అప్పు చేసిండు. ఆయన 10 సంవత్సరాలు ఉంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. 10 సంవత్సరాలు, మళ్ళీ చెప్తున్నా, కొత్త రాష్ట్రాన్ని అద్భుతం చేస్తూనే, అద్భుతాలు కడుతూనే మన కన్న ముందు కనబడతాయి కేసీఆర్ చేసిన అద్భుతాలు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తే, మీరు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేసిర్రో అడుగుతున్నా. మీరు 2.5 సంవత్సరాలలోనే 3 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. 10 సంవత్సరాలలో కేసీఆర్ కేవలం 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. కేవలం అనే అంటున్నా, ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలలో ఇంకో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు వీళ్ళు. అంటే సుమారు ఒక 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పు 5 సంవత్సరాలలోనే చేయడానికి రెడీగా ఉన్నాడు రేవంత్ అన్న. ఎవరు సొమ్ము? మళ్ళా మనమే కట్టాలి. బ్యాంకులకు వెళ్ళి పైసలు తెస్తున్నాడు, ఆ వడ్డీలు కట్టాల్సింది మనమే. రేపు ఉప్పు మీద ధరలు పెంచుతాడు, కూరగాయల మీద కూడా ధరలు పెరుగుతాయి. రేపు నిత్యావసర సరుకుల మీద ధరలు పెంచుతాడు, పెట్రోల్ మీద ధరలు పెంచుతాడు. రాష్ట్ర ప్రభుత్వానికి పోవాల్సినటువంటి ఏదైతే ఉంటాయో అవన్నిటి మీద ధరలు పెంచుతాడు, మనమే కట్టాలి. మళ్ళీ ఇప్పుడు కర్రీ పాయింట్ గ్యాసులు లేక 30 రూపాయల కర్రీ అట, ఒకప్పుడు 15 రూపాయలకు కూడా దొరికేది. అంటే ఇంత ఘోరమైన సిచ్యువేషన్ వచ్చింది తెలంగాణలో. కారణం ఏంది? అన్న చేస్తున్నటువంటి కథ. ఇంకా అన్న చేతుడు అద్భుతాలు చేసినాం, గొప్పలు చేసినాం. ఎడ చేసినాం అన్న? ఇంకా పాక్కుంటూ వస్తా, డేక్కుంటూ వస్తా, కాళ్ళతోని తొక్కుతా, ఇవన్నీ ఎవడు అడిగిండు? ఏమడుగుతురు తెలంగాణ ప్రజలు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇక ఇట్లుంది రేవంత్ అన్న కథ. ఏది ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలపైన మీ ఒపీనియన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.